న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎక్కడెక్కడైతే వరద తీవ్ర ప్రభావం ఉందో ఆయా ప్రాంతాల్లో హెలికాప్టర్లో పర్యటించి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. 5 రోజులుగా చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే తీవ్ర స్థాయిలో వరద ప్రభావం పడిందో ఆ ప్లేసెస్ అన్ని కూడా ఏరియల్ సర్వే చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. గత 2 రోజుల కింద జరగాల్సిన ఏరియల్ సర్వే ఏదైతుందో అది ఈరోజు చంద్రబాబు నాయుడు వాతావరణం అనుకూలించడంతో కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే ప్రధానంగా మనం చూసినట్లయితే కృష్ణా నది పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ లంక గ్రామాలు ఏవైతే ఉంటాయో లంక గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పంటలు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయాయి. దీనికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి కూడా దీని పర్యటన కొనసాగించారు. ఆ పర్యటనలో భాగంగా అనేక అంశాలు అంటే పంట నష్టానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా పాడి నష్టానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నిటి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రజల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినటువంటి పరిస్థితిని కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అందిస్తున్న సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పటికే కేంద్ర బృందాలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యం కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా నిలబడతాము, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట నష్టపోతే అందిస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఏరియల్ సర్వే పూర్తయింది. పూర్తి వివరాలను కూడా ఈ సాయంత్రానికి విడుదల చేశారు.